ఏమైంది బేబీకి ఇంత లేట్ వచ్చినావు? నేను వచ్చి గంట అవుతుంది. నీకేమన్నా పని పాటారా? తినుడు తిరుగుడు గంతే కదా. కానీ ఆడళ్ళకి గట్లుండయి. ఇల్లు ఉడవాలి, బోల్దోమాలి, బొచ్చలు కడగాలి, బట్ట విండాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ వంట పని నేర్చుకోవాలి. ఇన్ని పనులు మీకన్నా ఉంటాయా? మాకు ఆడళ్ళ కంటేనే గొడ్డు కట్టం చేయాలరా. గొడ్డు కట్టం చెయ్యన్నా మళ్ళా కాలేజీకి పోవాలి చదువుకోవడానికి అని చెప్పి నీ నీ అసొంటోన్ని కలవడానికి రావాలి. ఇన్ని కష్టాలు ఎవరన్నా పెడతారా చెప్పు? ఆగు, నువ్వు ఇప్పుడే గిట్లా అంటే ఎట్లనే? రేపు మన పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు ముడ్డి అడగాలి, వాళ్ళని పెద్ద చేయాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలి. గవన్నీ చేసేదాకా నువ్వు ఉంటావా అనే? ఏమో ఇక పెళ్ళైనాక గవన్నీ చేసుడు అంటే నాతోటి కాదు. ఓ పని మనిషిని పెట్టు, బోడి దొమ్మడానికి ఓ పని మనిషిని పెట్టు, బట్టలు వినడానికి ఓ పని మనిషిని పెట్టు, మన పిల్లల్ని పెద్ద చేయడానికి ఒక పని మనిషిని పెట్టు. సరేనా? ఇక ఇవన్నీ చేసుడు అంటే నాతోటి కాదు. నాకు తెలిసే నువ్వు గిట్లనే అంటావని. అందుకే ముందు జాగ్రత్తగా ఒక పని మనిషిని చూసిన. ఆ పని మనిషి మొత్తం పనులన్నీ ఎత్తది, బోలు తోముతుంది, బొత్తిలు పడుతుంది, మన పిల్లలు పెద్ద ఎత్తది, అన్ని పనులు అదే చూసుకుంటది. అబ్బన బుజ్జి బంగారానికి నేనంటే మస్తు ప్రేమ కదా. ఫ్యూచర్ గురించి నా గురించి ఇప్పుడే ఆలోచించి ముందుగానే పని మనిషిని మాట్లాడినావా? నా ముద్దుల బావవి నువ్వు. ఎవరు చెప్పు బావా పని మనిషి? ఇంకెవరు మరదలా? నువ్వేనే ఆ పని మనిషివి.